అడుగుతున్నా, ఇవాళ ఈడికి వచ్చిన వాళ్ళని, ఇంజనీర్లను, తెలంగాణ మేధావులను ఆలోచన చేయండి. 60-70 ఏళ్ల కింద మేము కట్టిన నాగార్జున సాగర్ ఎట్లుంది, మేము కట్టిన మూసీ నది ఎట్లుంది, మేము కట్టిన శ్రీశైలం ఎట్లుంది, మేము కట్టిన శ్రీరామ్ సాగర్ ఎట్లుంది, మేము కట్టిన కల్వకుర్తి ఎట్లుంది, భీమా ఎట్లుంది, నెట్టంపాడు ఎట్లుంది, కోయిల్ సాగర్ ఎట్లుంది, జూరాల ప్రాజెక్ట్ ఎట్లుంది. మాట్లాడదామా, చర్చ చేద్దామా? నాగార్జున సాగర్ కట్ట మీద మేం కట్టింది ఎట్లుందో, మీరు కట్టిన మేడిగడ్డ సుందిల్ అన్నారం పోదామా? ఆడనే కూలిన కూలేశ్వరం కాడ మిమ్మల్ని ఉరి తీసిన తప్పు లేదు. మీరు కట్టుడు 1,00,000 కోట్లు మింగి తెలంగాణ ధనాన్ని దోసుకుని ఇవాళ 3 అడుగులు ఆయన ఆనాడు ఎట్లుండే, ఈనాడు ఎట్లున్నాడో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఆనాడు గంజి కష్టం ఉన్న 3 అడుగులు ఆయన ఇవాళ బెంజ్ కార్లలో తిరుగుతుండే, ఎక్కడి నుంచి వచ్చినావో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. వ్యక్తిగతమైనటువంటి దూషణ వ్యక్తుల మీద నోరు ధరిస్తే ఈ పక్కపంట ఉంటాడు ఆయన, 3 ఫీట్లు ఆయన లెసలేస మాట్లాడుతున్నాడు అని చెప్పి షీన్ అంటాడు. ఈయన 6 ఫీట్లు ఉన్నాడు, అమితాబ్ బచ్చన్ అయినా గుట్టంగాడు, 3 ఫీట్లు ఆయన మాట్లాడతాడు. ఆయన 3 ఫీట్లు ఉన్నా కూడా నీకు 30 ఫీట్లు దిస్తున్నాడు, బాగానే ఉంది మరి, సరిపోతలేదా? ఇంకా కావాలనా? గట్టిగా పడితేనే కదా మరి అసెంబ్లీలోకి వెళ్ళి సస్పెండ్ చేసే అంత భయం ఏమిటికి మరి నీకు? దేనికి? ప్రజా ఉద్యమాల్లో పనిచేసి, విప్లవోద్యమాల్లో పనిచేసి, తెలంగాణ ఉద్యమాల్లో పనిచేసి 10 సంవత్సరాలు ఉమ్మడి నల్గొండ జిల్లాను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయి నికార్సైన మగపిని కలిగినటువంటి తెలంగాణ బిడ్డగా తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి జగదీష్ రెడ్డిని పట్టుకొని నీ ఇష్టం వచ్చిన మాట అయిపోయింది. ఇక లేదంటే కేటీఆర్ గారికి ఒక నోటీస్ ఇస్తా, మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా, మళ్ళీ పిలిపిస్తా, లేదంటే హరీష్ రావు గారి మీద చవాకులు వెళ్తా, లేదంటే కేసీఆర్ గారి గురించి ఉరి తీయాలి. కేసీఆర్ ఏందిరా, ఎవరిని ఉరి తీయాలి? నిన్ను కదరా ఉరి తీయాల్సింది. గోదావరి జలాలు వచ్చాడంటే అంత ఈజీ అనుకుంటున్నావా? సోడాలో నీళ్ళు కలిపినట్టు అంటుండు.